మండల కుటుంబ సంఘం సమావేశానికి వచ్చేసినటువంటి కుటుంబకుల బాంధవులందరికీ మండలపట్టిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి వచ్చినటువంటి కుటుంబకుల సోదరులకు కుల సంఘ బాధ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, సోదరులారా, మరి నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని గత 2 మాసాలైనప్పటికీ మొదటి సమావేశం మననే గత 4 రోజుల క్రితం మండల కమిటీ సమావేశం ఉందని చెప్పి మరి అధ్యక్షుడు బస్కర్ సుధాకర్ గారు మరి గ్రూప్లో తమ మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరి మెసేజ్ని అందుకొని కొద్దిమంది హాజరవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి కమిటీలో పదవులు తీసుకున్నటువంటి చాలామంది కూడా హాజరు కాలేకపోయారు. మరి ఫలితంగా మళ్ళీ ఒకసారి అవకాశం ఇద్దాం, మళ్ళీ పెద్ద ఎత్తున సమావేశం ఏర్పాటు చేద్దామని చెప్పి మళ్ళీ కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. సరే, మొన్నటి కంటే మెరుగ్గానే హాజరవ్వడం జరిగింది. ఇంకా కూడా మన సోదరులు చాలా హాజరవ్వాల్సిన అవసరం ఉన్నది. రాబోయే నెల రోజుల్లో మళ్ళీ 1-2 నెలలలో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కూడా మన నాయకత్వాన్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మన పార్టీలకు అతీతంగా మన జాతి సోదరులంతా కూడా మన స్థానిక సంస్థల్లో మన నాయకత్వ లక్షణాలను డెవలప్ చేసుకుని నాయకత్వాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనం సంఘం ఏర్పాటు చేసుకుంది, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం, మన జాతిని బలోపేతం చేసుకోవాలని ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతోనే కుల సంఘాలు అనేది మరి కమిటీలు అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కానీ మరి ఆ స్థాయిలో మనం సమీకరించలేకపోతా ఉన్నాం. మరి పదవులు తీసుకుంటున్నారు, రాలేకపోతా ఉన్నారు. పాపం బస్కర్ సుధాకర్ గారు మండల అధ్యక్షులు, వారు ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎప్పటికి కూడా తన వంతు బాధ్యతగా కర్తవ్యంగా కూడా ఎప్పుడు కూడా మెసేజ్ పెట్టడం జరుగుతుంది, ఫోన్లు చేయడం జరుగుతూ ఉన్నది. కానీ ఆయన స్పెషల్గా చాలా బాధ్యత తీసుకుంటుంది. కానీ అందరూ కూడా ఆ స్థాయిలో స్పందించలేకపోతా ఉన్నారు. అది ఆయన యొక్క పర్సనల్ కాదు, మన జాతి కోసం, మన జాతి బాగుపడాలని చెప్పి వ్యక్తిగతంగా కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ వదులుకొని కూడా మరి మన సంఘ బలోపేతానికి పనిచేస్తూ ఉన్నాడు. మరి వారికి మనమందరం కూడా నూతన కమిటీ సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరి ప్రయోజనాలు ఎవరికి లేవు. మన కులాన్ని బలోపేతం చేయాలనే ఒక ప్రధానమైనటువంటి లక్ష్యమే తప్ప ఎవరి స్వార్థ ప్రయోజనాలు లేవు. కాబట్టి మనం ఇది చాలా అంశాలు ఎజెండాలో ఉన్నాయి. మరి సభ్యత్వ బాంధవులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాని వాళ్ళకు కూడా మనం మెసేజ్ అందియాలి. మరి రాబోయే కాలంలో మళ్ళీ ఒక 15 రోజుల్లో మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్లో ఇంకా అనేక విషయాలు చర్చించుకున్నాం. అనేక గ్రామాల్లో కూడా కొన్ని కుల సంఘాలకు రిజిస్ట్రేషన్లు లేవు. కాబట్టి వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేసి మరి అందరికీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి మనలో మన జాతి చైతన్యం పెరగాలి. మన ఎజెండాలో చాలా అంశాలు పెట్టుకున్నాం. కుటుంబాలకు జనాభా దామాషా ప్రకారంగా టికెట్లు ఇవ్వాలని పెట్టుకున్నాం. మరి గత ఎన్నికల్లో కూడా కొన్ని పాలక పక్షాలు స్పందించి టికెట్లు ఇచ్చాయి. మరి కుటుంబాలకు మన భారత రాష్ట్ర సమితి కూడా మరి లోక్సభ ఎన్నికల్లో మన అభ్యర్థి కుటుంబ కులానికి ఇచ్చారు. కానీ ఇక పార్టీలకు చీలిపోయి ఉన్నాం. కానీ మళ్ళీ రాబోయే స్థానిక సంస్థలోనన్నా మన వర్గాలకు ఖచ్చితంగా మన జనాభా దామాషా ప్రకారంగా టికెట్లు ఇవ్వాలి, నామినేటెడ్ పదవుల్లో కూడా అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఒక పెద్ద ఎత్తున మీటింగ్లు పెట్టుకుందాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఒక మండల స్థాయిలో ఒక బహిరంగ కుర్మగర్జన పెట్టుకుందాం. కుర్మగర్జన పెట్టి అన్ని పార్టీలకు కూడా ఒక అల్టిమేటం జారీ చేద్దాం. అది భారతీయ రాష్ట్ర సమితి కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఏ పార్టీ అయినా పాలక పక్షాలన్నింటికి కూడా మనకు మెసేజ్ ఇద్దాం. మా జనాభాకి ఎంత ఉంది, మా జనాభాకి తగ్గట్టు టికెట్ ఇచ్చిన పార్టీలకే మా మద్దతు ఇస్తామని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా మరి మనలో ఐక్యత పెరుగుతుంది. ఒక కుర్మగర్జన వాటి మీద దృష్టి పెట్టి కూడా మన నాయకుడు ఉన్నాడు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడి మనకు ఒక భవనం కోసం స్థల సేకరణ కోసం ప్రయత్నాలు చేద్దాం. అదేవిధంగా ఇక కుటుంబాలకు ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మరి రాష్ట్ర స్థాయిలో కూడా మరి మన కాంగ్రెస్ పార్టీ కూడా క్రియాశీలకమైన చర్యలు తీసుకుంటా ఉన్నది. దాని మీద ప్రభుత్వంలో చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి మనం కూడా ఒక గర్జన పెట్టి మళ్ళీ కూడా ప్రభుత్వానికి కూడా అల్టిమేటం జారీ చేద్దాం. కాబట్టి యువకులు ఉన్నారు మన కులంలో, చాలా మంది ఉత్సాహవంతులు ఉన్నారు, ఆర్థికంగా స్థితిమంతులు కూడా ఉన్నారు. మేము పోటీ చేస్తాం, మాకు అవకాశాలు ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నారు. వాళ్ళకు కూడా మనం అందరూ కూడా నేను కుటుంబ సంఘంలో సభ్యుని అన్నటువంటి బాధ్యత ఉంటుంది. కాబట్టి సభ్యత్వ సేకరణ అనేది చేపట్టాలి. అదేవిధంగా మన గ్రామాల వారీగా గ్రామ కమిటీలు ఉన్నాయి. కాబట్టి గ్రామాల్లో మరి ఎంతమంది ఉన్నారు, మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారంటే చెప్పలేకపోతా ఉన్నాం. మన ఓటు బ్యాంక్ ఎంత ఉంది, మనం గ్రామంలో ఎంత కుటుంబంలో ఓటు బ్యాంక్ ఎంత ఉందనేది కూడా చెప్పుకోగలిగితే మనం రాబోయే స్థానిక సంస్థలు ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, సమావేశాలు పెట్టుకోవాలంటే ఇక్కడ
తీర్చుకోవాల్సిన అవసరం కాబట్టి మనకే ప్రత్యేకంగా ఇక్కడ చాలా ప్రభుత్వ స్థలాల సమస్యలను కూడా ఆయా పార్టీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళ అధిష్టానాల దృష్టి కూడా తీసుకువెళ్దాం. మీ పార్టీలో మా సామాజిక వర్గానికి యువకులు ఉన్నారు, ఉత్సాహవంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఆ యొక్క పాలక పక్షాల యొక్క పార్టీల యొక్క అధినాయకత్వాన్ని కూడా కలుద్దాం. కలిసి మన మండల కుటుంబ సంఘం నుండి కలిసి మనం కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం. తద్వారా వాళ్ళకు కూడా మన ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మనకు కూడా మా సంఘం ఉంది, మా సంఘం ద్వారా మాకు ఏదైనా న్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళకు కూడా ఒక అదుంటుంది కాబట్టి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి కుల సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎవరు కూడా అన్యతా భావించవద్దు. ఎవరి ప్రయోజనాల కోసం కాదు, అందరం కూడా నాయకత్వం డెవలప్ చేయాలని ఎవరి ప్రయోజనాల కోసమో కాదు. కాబట్టి అందరం నాయకత్వంగా డెవలప్ కావాలి, అందరికీ అవకాశాలు రావాలి. అందుకు ఒక్కొక్కరు విభిన్న గ్రామాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నాం కాబట్టి వీళ్ళ గ్రామాల్లో అందరికీ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా సంఘం పిలిపించినప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఇది ఒక సుధాకర్కి సంబంధించిందో, ఒక బాలమలేశ్వరికి సంబంధించిందో, ఒక సిద్ధేశ్వరికి సంబంధించిందో, ఒక ప్రవీణ్కి సంబంధించిందో, ఇంకెవరికి సంబంధించిందో కాదు. అందరి సమిష్టి ప్రయోజనాలు ఉన్నాయి, కుల ప్రయోజనాలు ఉన్నాయి. కులాన్ని అభివృద్ధి తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో ముందుకు పోవాలి. కులాన్ని ఎట్లా ముందుకు తీసుకోవాలంటే ఆలోచనతో మనందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అక్కడక్కడ కూడా ఈయన కూడా చేర్చడం జరిగింది. ప్రభుత్వ స్థలాల్లో గొర్రెల కాపర్ల కోసం కేటాయించిన భూములు ఆక్రమణ గురవుతా ఉన్నాయని చెప్పి రేణుగుంటలో కూడా ఒక సమస్య వచ్చింది. దాన్ని కూడా మనంతా కూడా సమిష్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ వర్గాలకు గొర్రెల కాపర్లకు అన్యాయం జరుగుతూ ఉన్నది. అక్కడ భూములు కబ్జాకు గురవుతూ ఉన్నాయి. దాన్ని చట్టబద్ధంగా ఎదుర్కొందాం. చట్టబద్ధంగా మన వర్గాలకు ఎట్లా న్యాయం జరుగుతుంది, ఆ వర్గాలకు న్యాయం చేసే విధంగా మనం అందరం కూడా పోరాటం చేద్దాం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా కుల సంఘం పిలిపించినప్పుడు ఖచ్చితంగా హాజరు కావాలి. మనందరినీ కూడా పార్టీలో నిండు కుండలాగా ఉన్నటువంటి కులాన్ని అనేక రకాలుగా మరి తూట్లు కొట్టేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం పటాపంచలు చేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనల్ని విభజించి పార్టీలుగా విభజించి పాలించేటువంటి చర్యలకు ఆజ్యం వస్తూ ఉన్నాయి పాలక పక్షాలు, అది ఏ పార్టీ అయినా కావచ్చు. కాబట్టి ఆ కుట్రలను మనం పసిగట్టాలి. అప్పుడే మనం రాజకీయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరి ప్రయోజనాల కోసం కాదు. రాజకీయ పార్టీలు అనేక రకాలైన కుట్రలు జరుగుతూ ఉంటాయి. అరే కుటుంబంలో మీరు ఆయనే ఉన్నాడా, పెద్ద మంచి ఆయనే నమ్మగానే మీరు కారా అని చెప్పి మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తాయి. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఆ యొక్క పార్టీల ముసుగులో ఉన్నప్పుడు మనం ముసుగులో నుండి బయటపడాలి. మన జాతి ప్రయోజనాల కోసం, మన కులాని కోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు, ఎవరు సమర్థవంతమైన నాయకత్వం ఉన్నది. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశగా మీరంతా అడుగులు వేయాలని చెప్పి రాబోయే కాలంలో ఇంకా ఏ పిలిపించినా మీరంతా కూడా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవుకుంటున్నాను. జై కుర్మా, జై కుర్మా ఐక్యత, కుర్మల ఐక్యత సాధిస్తాం, కుర్మల రాజ్యాధికారాన్ని